నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఈ వీక్ మొత్తం కూడా వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే వాటికి సంబంధించి ఎటువంటి డైట్ ప్లాన్ అనేది మనం మాట్లాడుకుంటున్నాము అండ్ లాస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ 2 days ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ లేఖ్య గారు. హలో లేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను అండ్ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ రోజు అయితే మనం రివైజ్ చేసుకుందాం ఒకసారి. ఖచ్చితంగా. ఓకే, ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు వచ్చేసరికి జామకాయ మొజిటో చేసి చూపిస్తాం. సో లాస్ట్ డేలో మనకి ఒక మంచి మొజిటో ప్రిపేర్ చేసి వస్తారంటండి. జామకాయ మొజిటో వెరైటీగా ఉంది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. జామకాయ మొజిటో కావాల్సిన పదార్థాలు: జామకాయ, పంచదార, ఐస్ క్యూబ్, పుదీనా, నిమ్మకాయ, కారం, ఉప్పు. జామకాయ మొజిటో కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో వెరీ ఈజీ రెసిపీ. ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చారు, మొజిటో అంటున్నారు. ఏంటి డ్రింక్ ఏంటి అంటే జనరల్గా వర్షాకాలంలోనే డిఫరెంట్గా చేయాలని చాలామంది ఐస్ క్రీమ్స్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడం అలాంటివి చేస్తారు. బట్ ఆ షుగరీ బ్రివరేజెస్ ఏవైతే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటాయో వాటికంటే ఎప్పుడన్నా తీసుకోవాలనిపిస్తే కూడా ఇలా హెల్తీగా ఇంట్లోనే మంచి డ్రింక్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాం. అందు గురించి తీసుకొచ్చారు ఈ రెసిపీని. ఓకే, ఏం చేయాలి ఫస్ట్ మరి అయితే? సో ఫస్ట్ మనం జామకాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. మొజిటోకి అంత పెద్ద జామకాయ అవసరమా? లైక్ జనరల్గా కొంచెం ఒక ఫ్లేవర్గా మాత్రమే యూజ్ చేస్తారు కదా. అంటే ఇక్కడ మనం చూపించేది ఫ్రూట్ మొజిటో టైప్ కదా అశ్విని. సో దాంట్లో నేను ఫ్రూట్ కన్సంప్షన్ జనరల్ మనం ఎక్కువ హెల్దీ అనే చెప్తాం కాబట్టి కంప్లీట్ ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటే బెటర్ అని అడ్వైస్ చేస్తాం. ఓకే, అప్పుడు జ్యూస్ కదా అవుతుంది, మొజిటో ఎందుకు అవుతుంది? అంటే ఫైనల్ లుక్ వచ్చాక మీకు అర్థం. ఫైనల్ లుక్ చూడమంటారా? ఓకే. జ్యూస్ అంటే మనం మిల్క్ అవన్నీ యాడ్ చేసి చేస్తాం. బట్ ఇక్కడ మనం లెమన్, పుదీనా ఇవి వేసి చేస్తాం. జ్యూస్లో జనరల్గా ఇవి వేసుకోం కదా. ఓకే, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. అశ్విని జామకాయని మొత్తం ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం మనం సర్వింగ్ గ్లాస్లో చేసేస్తాం. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఖచ్చితంగా. సో రైనీ సీజన్లో ఎవరు ఎక్కువగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది? జనరల్గా రైనీ సీజన్లో వచ్చేసరికి ఎక్కువగా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తామన్నమాట. సో దాంట్లో వచ్చేసరికి ఎక్కువగా వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నమాట. సో వైటమిన్ సి వచ్చేసరికి మనకు అన్ని కైండ్స్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్లలో ఉంటుంది. లైక్ లెమన్స్ కానీ, ఆరెంజెస్, బత్తాయి అని చెప్పేసి అంటాము, ఆమ్లా, జామకాయ, పైనాపిల్ ఇలాంటి వాటిలలో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆకుకూరలు కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం. బికాజ్ దాంట్లో మనకు చాలా ఐరన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఏంటి అంటే డైలీ ఒక ఆకుకూర తీసుకోవాలి, ఒక సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి. తీసుకునే పల్సెస్ కూడా హోల్ పల్సెస్ అంటే పొట్టు ధాన్యాలు తీసుకునేలాగా చూసుకోవాలి. ఓకే. ప్రోటీన్ కూడా కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. బికాజ్ ఆల్రెడీ లాస్ట్ డే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి అంటే డైజెషన్కి మనకి ఎక్కువ ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది. సో దానివల్ల మన బాడీకి కూడా థర్మల్ ఎఫెక్ట్ అంటే కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ వచ్చేసరికి మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను. ఒక స్పూన్ పంచదార. ఓకే.
అండ్ కొద్దిగా పుదీనా ఆకు. వీటిని ఒకసారి క్రష్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామకాయ పేస్ట్ యాడ్ చేస్తాం. ఓకే. మళ్ళీ కొద్దిగా షుగర్. ఓకే. సో నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా వాటర్. ఓకే. ఎప్పుడైనా కొద్దిగా సోడాతో ఎప్పుడన్నా అకేషనల్గా ట్రై చేయొచ్చు. జనరల్గా అయితే చిల్డ్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఫైనల్గా దీన్ని గార్నిష్ చేసుకుందాం. మామూలుగా అయితే బేసికలీ ఫస్టే మనం గ్లాస్ ఎంటీ ఉన్నప్పుడే ఒక ప్లేట్లో వేసేసి అద్దేస్తే నీట్గా వస్తుంది. సో అది నేను మర్చిపోయా కాబట్టి లాస్ట్లో ఇలా చేయాల్సి. ఓకే, పర్లేదు. సో మన జామకాయ మొజితో రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే, కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి జామకాయ మోస్టో. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జామకాయ మోస్టో కావాల్సిన పదార్థాలు: జామకాయ, పంచదార, ఐస్ క్యూబ్, పుదీనా, నిమ్మకాయ, కారం, ఉప్పు. జామకాయ మోస్టో తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయని స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో నిమ్మకాయ స్లైసెస్, పంచదార, పుదీనా వేసి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న జామకాయ పేస్ట్, పంచదార, ఐస్ క్యూబ్, తగినంత నీళ్లు వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే జామకాయ మోస్టో రెడీ. జామకాయ మోస్టో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము. జనరల్గా బయట తాగే మోస్టోస్లో అయితే మనం సోడా మిక్స్ చేసుకుంటాం కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, అది మిక్స్ చేసుకుంటాం కాబట్టి. ఇది వచ్చేసి మనం వాటర్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. బాగుంది. అంటే ఈ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సోడాతో ట్రై చేయొచ్చు, బట్ సోడా ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం బోన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఎక్కువ అడ్వైస్ చేయమని. ఓకే. అండ్ అలాగే కొంచెం బ్రీఫ్గా మనం ఈరోజు ఎపిసోడ్ ఎండ్ కాబట్టి ఒకసారి రైనీ సీజన్ గురించి మాట్లాడుకుందాము. కిడ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అండ్ అలాగే ఎక్కువగా ఎటువంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి రైనీ సీజన్లోనే. సో ఎక్కువ రైనీ సీజన్లో సీజనల్ డిసీజెస్ అని చెప్పేసి అంటాం అశ్విని. లైక్ టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి అన్నమాట. బికాజ్ ఎందుకంటే మేజర్గా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే వీక్గా ఉంటుందో వాళ్ళకి చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు. సో ఈ కోల్డ్, కాఫ్ అనేవి ఫ్రీక్వెంట్గా వచ్చేస్తూ ఉంటాయి. అశ్విని, జనరల్గా కోల్డ్, కాఫ్ రాగానే అందరూ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసేసుకుంటూ ఉంటారు. బట్ బిగినింగ్ స్టేజెస్లో కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే మన హోమే, మన కిచెనే మన మెడిసిన్ అని చెప్పేసి, మెడిసిన్ హాల్ అని చెప్పేసి అంటాము. సో అందుకోసమని ఇంట్లోనే అల్లంతో చేసిన రెసిపీస్ ఏదైనా, కొంచెం అల్లం టీ అలవాటు ఉన్న వాళ్ళు అల్లం టీ తీసుకోవడము, అల్లం బర్ఫీలు చేసుకొని తీసుకోవడము, ఆమ్లా డ్రై చేసుకొని డ్రై ఆమ్లా తీసుకోవడము, ఇలాంటివి ఇంట్లో చిన్న చిన్నవి తీసుకుంటేనే తగ్గిపోతుంది. ఫస్ట్ ఇనీషియల్గా అవి తీసుకొని మనకి ఎక్స్ట్రీమ్ స్టేజ్ అయితేనే మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. బికాజ్ ఇవన్నీ సీజనల్ కాబట్టి ఈజీగానే క్యూర్ అయిపోతాయి. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఆమ్లా షార్ట్స్ కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇమ్యూన్ బూస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది కదా. జస్ట్ ఈ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఆమ్లా కానీ, నిమ్మరసం కానీ, అల్లం కానీ ఇలాంటివి రెగ్యులర్గా ఈ రైనీ సీజన్లో యూజ్ చేసుకుంటూ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా కొంచెం బూస్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఈ వీక్ మొత్తం కూడా మనం రైనీ సీజన్ అంటే వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా విషయాలు తెలుసుకుని మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఎస్, మీరు కూడా పాటించేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.